హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైశాలి వ్లాగ్స్. ఎట్లున్నారు అందరు? మంచిగా ఉన్నారా? నేను కూడా మంచిగా ఉన్నా. అండ్ మీ అందరి కోసం నేనైతే ఈరోజు షాపింగ్ బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. అండ్ ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళబోతున్నానంటే సికింద్రాబాద్ జనరల్ బజార్ షాపింగ్కి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. అండ్ అలాగే అమ్మవారి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవి టెంపుల్ ఫేమస్ కదా, అందరికీ తెలిసిందే. అండ్ అలాగే అమ్మవారి దర్శనం కూడా చేసుకుందామని చెప్పేసి మేము ఇప్పుడే స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్ ఇలా. అండ్ ఇక్కడ చూసారు కదా, ఎగ్జాక్ట్లీ మనకి బాటా దగ్గర అనమాట, సికింద్రాబాద్కి దగ్గరలోనే వచ్చేసాం ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మెయిన్ రోడ్. అండ్ ఇక్కడే కొంచెం షాపింగ్ అది చేసేసుకొని అండ్ లైక్ సిల్వర్ జ్యువెలరీ షాప్కి కూడా వెళ్ళాల్సి ఉంది. అండ్ మెయిన్ థింగ్ దానికోసం అయితే మేమైతే స్టార్ట్ అయిపోయాం అనమాట, సిల్వర్ జ్యువెలరీ కొంచెం తీసుకుందామని చెప్పేసి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనమైతే మొత్తం ప్రిపరేషన్స్ అయితే అవుతున్నాయి. అండ్ చూసారు కదా, నా వాయిస్ అయితే కొంచెం బాగాలేదు. అండ్ ఈ ఫెస్టివల్ వల్ల మొన్న మొత్తం ఫుల్ అంత గడపడుతూ నా వాయిస్ అయితే మొత్తం పోయింది, ఏమనుకోకండి. అండ్ ఇలా అన్నమాట, మొత్తం మనం చూసినట్టయితే మగ్గం వర్క్ షాప్స్ అండ్ ఇలాంటి మొత్తం ఈ లైన్ మొత్తం ఇలాంటి మనకి జ్యువెలరీ షాప్స్, ఇమిటేషన్ జ్యువెలరీ అండ్ శారీస్, రెడీమేడ్ హోల్సేల్ శారీ షాప్స్ అయితే కనిపిస్తాయి. మేము ఇప్పుడే అయితే సిల్వర్ జ్యువెలరీ షాప్కి ఎవ్రీ ఇయర్ మేము తీసుకున్న షాప్కి అయితే వచ్చేసాం అన్నమాట. అండ్ కొంచెం పాతవి ఇచ్చి కొత్తవి తీసుకుందామని చెప్పేసి రిటర్న్ ఇద్దామని షాప్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇది అయితే టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట మనకి వచ్చేసి. అండ్ ఇక్కడ ఇంకా దర్శనంకి అయితే వెళ్ళిపోదాం. మేము వెళ్ళినప్పుడు అయితే క్లోజ్ ఉంది ఫ్రెండ్స్. అండ్ 4 o'clock ఓపెన్ చేస్తారని చెప్పారు. ఈవినింగ్ 4కి అయితే ఓపెన్ అయింది అనమాట. అండ్ అక్కడ ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగింది మాకు. అండ్ లోపల అయితే నేను షూట్ చేయలేకపోయాను ఫ్రెండ్స్ టెంపుల్లో. అండ్ ఇక్కడ వచ్చేటప్పుడు ఇంకా పోట్లీ బ్యాగ్స్ అయితే కనిపించాయి అనమాట. ఇంకా తీసుకున్నాము అండ్ చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకా మేమైతే పాలిక బజార్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ ఇది వచ్చేసి జనరల్ బజార్లోనే మోండా మార్కెట్ అని చెప్పి ఇక్కడైతే ఏదో బరాత్ అయితే తీస్తున్నారు అనమాట, కొంచెం మార్వడి వాళ్ళలాగా ఉన్నారు. అండ్ ఇది వచ్చేసి ఇంకా మేమైతే ఇక్కడ మొత్తం ఇక అంతా కూడా మోండా మార్కెట్ అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్కి చాలా చాలా ఫేమస్ అనమాట. ఫ్లవర్స్ మనకి ఏది కావాలంటే ఆ వస్తువు పక్కా దొరుకుతుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇంకా మాకు అమ్మవారి ఘటం కూడా దర్శనం అయితే అయింది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, అప్పుడే ఘటం ఊరేగింపు, అమ్మవారిని అయితే ఊరేగిస్తున్నారు మొత్తం ఇంకా స్ట్రీట్స్లో. అండ్ ఇలా ఇక్కడ చూస్తున్నారు కదా, మీరు కూడా పెట్టేసుకోండి. ఇంకా ఇదైతే పాలిక బజార్ అయితే ఎంట్రన్స్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. అండ్ ఇది అనమాట ఎంట్రన్స్లో మనకి ఇలానే హ్యాండ్ బ్యాగ్స్, అంబ్రెల్లాస్.
ఇలా షాపింగ్ అయితే అయిపోయి ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్. అండ్ ఇలా ఫినిష్ అయితే అయిపోయింది. అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అండ్ ఇలా ఇంటికి వెళ్ళాక చూపిస్తాను ఏం తీసుకున్నాను ఏంటి అనేది ఫ్రెండ్స్ చూసి. హలో గాయ్స్, వీఆర్ బ్యాక్ అట్ హోమ్. అండ్ ఇలా షాపింగ్ అయిపోయి ఫుల్ టైర్డ్ అయిపోయాం. అండ్ ఒక 2-3 అవర్స్లో వచ్చేసామన్నమాట. అండ్ 3:30కి అలా వెళ్ళాము. అండ్ ఇంకా బ్యాగ్స్ అయితే ఇంకా మా వాడికి బయటికి వెళ్తే ఇంకేదో ఒక బాక్స్ తినడానికి అయితే ఉండాలి కదా, ఇంకా వాటర్ బాటిల్స్ ఇవన్నీ అయితే ఓపెన్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఏమేమి తీసుకున్నాం ఏమేమి షాప్ చేసాం అనేది అయితే చూపిస్తా ఫ్రెండ్స్ మీకు. అండ్ ఇలా అండ్ దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగిందన్నమాట. అండ్ ఉజ్జయిని మహంకాళి మాత బోనాలు అయితే వచ్చేసి నెక్స్ట్ వీక్ అయితే ఉన్నాయి కదా ఫ్రెండ్స్. అండ్ అలా ఇంకా మేమైతే కొంచెం ఎప్పుడు వెళ్ళినా కూడా పాలికా బజార్ ఎక్స్ప్లోర్ చేస్తామన్నమాట. అండ్ ఇది వచ్చేసి జనరల్ బజార్లో కాకుండా ఈసారి పాలికా బజార్లో తీసుకున్నాను ఫ్రెండ్స్. అండ్ ఇలా మేము ఏం తీసుకున్నాం అనేది అయితే మీకు చూపిస్తా ఫ్రెండ్స్. అండ్ ఇలా వచ్చేసి ఇంకా శారీ ఇవన్నీ కూడా తీసుకున్నాం అనమాట. అండ్ ఇంకా చూపిస్తా ఫ్రెండ్స్. అండ్ ఇలా లాంటిది అయితే ఇలా చెప్పా కదా ఫ్రెండ్స్, మేమైతే ఫస్ట్ సిల్వర్ షాప్కి అయితే వెళ్ళిపోయాం అనమాట. ఇది వచ్చేసి బన్వర్లాల్ శ్రీరమన్ కంపెనీ జ్యువెలర్స్ అనమాట. అక్కడ మొత్తం మీకు 20 షాప్సే కనిపిస్తాయి ఆ లైన్ అంతా కూడా. అండ్ ఇలా మేమైతే ఫస్ట్ చూసారు కదా మీరు సిల్వర్ షాప్కి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు క్లియర్గా అయితే చూపిస్తాను మేము అసలు ఏం తీసుకున్నాం అనేది. అండ్ ఇది అయితే మహాకాళి స్ట్రీట్ అనమాట. ఇది వచ్చేసి మొత్తం జనరల్ బజార్ మనకి టెంపుల్ బ్యాక్ సైడ్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇలాంటివి ఇది కూడా వచ్చేసి అక్కడే తీసుకున్నాం అనమాట. అండ్ ఇది నాది, ఇది మా మదర్ది. అండ్ ఇలాంటివి తీసుకున్నాం. ప్లీజ్ అయితే చూపిస్తా ఫ్రెండ్స్ అసలు ఏం తీసుకున్నామని. ఇది కూడా దీంట్లోనే వేసాను అనమాట. అండ్ కార్లో అయితే పెట్టించాడు ఫ్రెండ్స్. అండ్ మా మదర్ వచ్చేసి ఇలా 3 డిజైన్స్ వచ్చేది అయితే తీసుకుంది ఫ్రెండ్స్. అండ్ ఇలా ఉందన్నమాట డిజైన్ అయితే మీకు చూడొచ్చు. అండ్ ఇక్కడ ఇది నేనైతే ఉల్టా చూపిస్తున్నాను కదా. అండ్ ఇలా వచ్చేసింది అనమాట. ఇలా 3 ఇలా. అండ్ యాక్చువల్లీ ఇది ముందు డిజైనే అనమాట. ఇలా మువ్వలతో వచ్చింది. అండ్ గజ్జలు ఉంటే కొంచెం ఊడిపోతాయి అని చెప్పేసి మా మదర్ అయితే లాంటి ప్రిఫర్ చేసింది అనమాట. ఇవైతే తీసుకున్నాం ఫ్రెండ్స్. అండ్ ఇది వచ్చేసి నాది. ఈ బ్యాగ్లో కూడా ఉందో చూసారు. దాన్ని సపరేట్గా అయితే బిల్ అయితే చేశాడు ఫ్రెండ్స్. ఏ బ్యాగ్లో దానికి ఉండే అనమాట. అవి ఎక్స్చేంజ్ చేసేసి అండ్ ఇలా అయితే తీసుకున్నాం అనమాట. దానికి మాకు ఇలా బిల్ అయితే వేసి ఇచ్చేసేసాడు. అవన్నీ తీసేసి కూడా మనకి ఇలా అయితే ఇచ్చేస్తారు ఫ్రెండ్స్. అండ్ అవన్నీ తీయంగా మా మదర్కి అయితే ఒక 2200 అలా ఎక్స్ట్రా అయితే పడింది ఫ్రెండ్స్. అండ్ పాతవి తీసేసి అండ్ అదే షాప్కి అయితే మళ్ళీ వెళ్ళి మేమైతే మళ్ళీ ఎక్స్చేంజ్ చేసి పర్చేస్ చేసామన్నమాట. అండ్ ఇవైతే ఇలాంటివి అయితే తీసుకున్నాం. ఇవి వచ్చేసి ఫైనలీ నావన్నమాట. అసలు పట్టీలు పెట్టుకోవడం చాలా రేర్ అనమాట నేను. అండ్ అవైతే కొంచెం దొడ్డుగా అండ్ అలా అయ్యేసరికి అస్సలు పెట్టాలనిపించలేదు. అండ్ ఇలాంటివి కొంచెం నాకు సన్నలో కొంచెం నాకు థిన్గా కావాలని చెప్పేసి కొంచెం సన్నగా ఉంటే బాగా కనిపిస్తాయని చెప్పేసి అండ్ ఇలాంటివి అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. నేను చూపిస్తాను ఒక్క నిమిషం. ఇది ఇలా పడిపోతుంది అసలు. అంటే 2 అటాచ్ చేసి అయితే ఇచ్చేసారు. అండ్ ఇలా ఉంది అనమాట యాక్చువల్ మీకు లుక్. ఇలాంటివి అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. అండ్ ఇది చాలా చాలా బాగున్నాయి. నాకైతే ఒక 200 పడింది నాకు ఎక్స్ట్రా. అండ్ పాతవి ఎక్స్చేంజ్ చేసేసి అనమాట. ఇది 200 అయితే పడింది ఫ్రెండ్స్. ఇలా కలర్స్వి మా మమ్మీకి అయితే ఎక్కువ ఇష్టం ఉండదని తను ప్రిఫర్ చేయలేదు. నేనైతే ఇలాంటివి అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. మధ్యలో ఇలా మా మదర్ అయితే ఇంకా నాకు టీ బిస్కెట్ తాగేసి మీకు మిగతావి అయితే చూపిస్తాను. ఈసారి అయితే మేము వచ్చేసి 2 శారీస్ తీసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి షాప్ శ్రీ రతన్ పాండు షా అని చెప్పేసి ఇదంతా మొత్తం హోల్సేల్ షాప్స్ అనమాట. ఇవన్నీ కూడా మీకు లైన్గా ఉంటాయి. జస్ట్ టెంపుల్ బ్యాక్స్ అనమాట. ఇది వచ్చేసి మహంకాళి స్ట్రీట్. ఇలా 2 శారీస్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ వన్. దిస్ ఇస్ ద ఫస్ట్ శారీ అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ శారీ. చాలా చాలా బాగుంది కలెక్షన్ అయితే అక్కడ చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా కావాలంటే వెళ్ళి అయితే పర్చేస్ చేయండి. నేనైతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను అన్నమాట అడ్రస్. హోల్లో మనకి లుక్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ శారీ ఓవరాల్. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది అనమాట. ఓవరాల్ శారీ వచ్చేసి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. జస్ట్ వైట్లో మనకి పర్పుల్ కాంబినేషన్లో ఫ్లవర్స్ వచ్చేసి మొత్తం పళ్ళుకి అయితే ఇలా ఇలా అయితే వచ్చేసాయి అనమాట. అండ్ ఇలా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇదైతే లైట్ కొంచెం డిమ్గా కనిపిస్తుంది. అండ్ నేను తీసుకున్న శారీ అయితే ఇది వచ్చేసి ఇలా అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. అండ్ ఇలా అయితే వచ్చేసింది అనమాట. జస్ట్ మనకి టిష్యూ శారీ అనమాట.
టిష్యూ శారీ అండ్ ఇదే అనమాట ఫోటో ఫ్రేమ్లో ఉన్నట్టు సేమ్. ఇది ఈ కలర్ కూడా చూసాం కానీ ఇది చాలా ఇది బాగా అనిపించింది. ఇది అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్, నాకైతే ఇది బాగా నచ్చింది. ఇది టిష్యూ అనమాట, మనకి సిల్వర్ టిష్యూ ఇప్పుడైతే మొత్తం ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఈ శారీస్ వచ్చేసి. అది ఇలా అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట, కొంచెం సాటిన్లో ఇచ్చారు ఈ బ్లౌజ్ అయితే. ఇంకా ఇదైతే తర్వాత అయితే స్టిచ్ చేయించుకోవాలి. ఇప్పుడైతే మనకి ఆషాఢ మాసం అండ్ లైక్ శ్రావణ మాసంలో మొత్తం అన్నీ కూడా పూజ అయితే ఉంటాయి కదా మనకు, అన్ని పండుగలు ఫెస్టివల్స్ అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి నేనైతే తీసుకున్నాను. ఇంకా పాలిక బజార్కి అయితే వెళ్ళామన్నమాట. అండ్ చిన్నవి ఇలాంటి ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. కదా ఏదో ఇక ఫెస్టివల్ వస్తుందని చెప్పేసి ఏదైతే శారీ ఇవేవో మనకి చిన్నవి ఉంటాయి కదా లేడీస్ అని చెప్పేసి, ఇది ఒక నెయిల్ పాలిష్ అండ్ ఇవి స్టఫ్. అండ్ ఇది వచ్చేసి ఇంకొక డ్రెస్ మెటీరియల్ అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి బయట తీసుకున్నాను అనమాట. లైక్ పాలిక బజార్ అయితే మనకి బయటకు వస్తే ఇలాంటివి అయితే ఉంటాయి. అండ్ మనకి వచ్చేసి ఇలా సెట్ అనమాట, మొత్తం టోటల్ సెట్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. అండ్ డ్రెస్ యాష్ కలర్ అన్నమాట ఇది వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి లైక్ మనకి ఇలా యాష్ కలర్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. అండ్ ఇది వచ్చేసి ఫుల్ హ్యాండ్సే వచ్చిందనమాట, హ్యాండ్స్ అయితే ఫుల్గా వచ్చింది. అండ్ ఇక్కడ మనకి ఇలా అయితే వచ్చేసింది అనమాట. అండ్ ఇది వచ్చేసి డ్రెస్ మెటీరియల్. అండ్ ఇది వచ్చేసి ప్యాంట్, ఇది వచ్చేసి మనకి పటియాలా ప్యాంట్ ఇది వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి దుపట్టా ఫ్రెండ్స్. ఇలా మంచి కాటన్గా ఉందని చెప్పేసి నేనైతే తీసుకున్న ఫ్రెండ్స్. ఈ సెట్ చాలా బాగా అనిపించింది. అండ్ ఈ సెట్ అయితే తీసుకున్న ఫ్రెండ్స్. ఇలా షాపింగ్ స్టఫ్ అయితే అండ్ మీరైతే చాలా తక్కువగా అయితే షాప్ చేసామన్నమాట ఈసారి. ఇంకా కుదరలేదు, మళ్ళీ వెళ్ళినప్పుడు అయితే మీకు తప్పకుండా ఈ వ్లాగ్ నచ్చుతుందని అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. See you soon guys, stay tuned, bye bye.